పోతుంది రే. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, ఇప్పటి వరకు మన దగ్గర పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి, అంతేకాకుండా డీజిల్ వెహికల్స్ అయితే ఉన్నాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ వెహికల్స్ని ట్రై చేద్దామన్న పర్పస్లో మేము పర్చేస్ చేసాం ఎలక్ట్రిక్ బైక్. సో బైక్ని కనుక గైస్ మీరు చూసినట్లయితే అది వచ్చేసి దీని లోపల అయితే ఉందన్నమాట. అండ్ నాకు తెలిసి మీ నాలెడ్జ్లో కూడా చాలా ఎలక్ట్రిక్ బైక్స్, అంతేకాకుండా ఎలక్ట్రిక్ స్కూటీలు అయితే ఉన్నాయి కావచ్చు. సో మేము పర్చేస్ చేసిన ఈ బైక్ వచ్చేసి ఏ కంపెనీది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి ఫస్ట్. ఆ తర్వాత నేనైతే దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మా ఎక్స్పెరిమెంట్స్ కోసం కావచ్చు, మా విలేజ్ లైఫ్ స్టైల్ కోసం కావచ్చు, ఏది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని తెలుసుకొని ఒక ఫైనల్ డిసిషన్కి వచ్చి ఈ బైక్ని అయితే పర్చేజ్ చేయడం జరిగింది. సో బైక్ని రివీల్ చేసే ముందు మీరు ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే వీడియోని ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. బైక్ని రివీల్ చేయడం కోసం అయితే గైస్ చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. మీ అందరి సపోర్ట్ వల్లనే ఇప్పటి వరకు ఉన్న వెహికల్స్ అన్నీ ఉన్నాం. అండ్ ఫైనల్గా ఈ కొత్త వెహికల్ కూడా మన ఫ్యామిలీలో జాయిన్ అయితే అయిపోయిందన్నమాట. సో బైక్ని అయితే రివీల్ చేసేద్దాం. 1, 2, 3. మీరు చూసినట్లయితే గైస్ మనం పర్చేస్ చేసిన వెహికల్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే అన్నమాట. ఇది పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్రాండ్కి సంబంధించిన పీ స్పోర్ట్ బైక్. బైక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ని అయితే ఒక లుక్ వేసేయండి. మేము నార్మల్గా చాలా బైక్స్ గురించి రీసెర్చ్ చేసినామని చెప్పినా కదా. అసలు ఈ బైక్నే పర్చేజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంది అనేది నేను మీకు మాటల్లో చెప్పకుండా దీనిపైన ఈ వీడియోలో ఎక్స్ట్రీమ్ లెవెల్ టెస్ట్లు చేసుకుంటూ మీకైతే ప్రూవ్ చేసి మరీ చూపెట్టబోతున్నా. దీంట్లో మనకు 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి పీ స్పోర్ట్స్ ప్లస్ అని ఉంది టాప్ వేరియంట్, ఇంకోటి వచ్చేసి పీ స్పోర్ట్స్ అని ఉంది. మేము పర్చేజ్ చేసిన వెహికల్ వచ్చేసి పీ స్పోర్ట్స్ మోడల్ అన్నమాట. దీని రేంజ్ వచ్చేసి మనకు దగ్గర 150 కిలోమీటర్స్ వరకు ఫుల్ ఛార్జ్ చేస్తే వెళ్తుంది. అండ్ మనకు టాప్ వేరియంట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు ఫుల్ ఛార్జ్ చేసినట్లయితే 200 కిలోమీటర్స్ వరకు వెళ్ళడం జరుగుతుంది. దీన్ని మనం టెస్ట్ చేసే ముందు జింగా ఫస్ట్ ఒక కొబ్బరికాయ అయితే కొడదాము. ఆ తర్వాత ఎక్స్ట్రీమ్ టెస్ట్లని స్టార్ట్ చేద్దాం. మనోడు వచ్చేసి కొబ్బరికాయ కొట్టి వాటర్ ఈ బైక్ పైన వేస్తుండు. ఎలక్ట్రిక్ వెహికల్ కదా, దీనికి ఏమన్నా ప్రాబ్లం కాదా అని మీరు అనుకోకండి. మనం పర్చేజ్ చేసిన ఈ వెహికల్ వచ్చేసి IP67 రేటింగ్తో అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు వాటర్ ప్రూఫ్, అంతేకాకుండా డస్ట్ ప్రూఫ్. వాటర్ పడ్డా సరే హబ్బుకు మోటార్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాదన్నమాట. పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. బండిని చూస్తే మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మన ఇంటి ఏదైనా పండుగ అయితే మేకని తీసుకొచ్చి కట్టేస్తారు కదా, అట్లే అనిపిస్తుంది చూస్తే నాకు. సో బైక్ని అయితే గైస్ స్టార్ట్ చేసినాం. మీరు చూడొచ్చు బైక్ లుక్ వచ్చేసి ఎట్లుందో కామెంట్ అయితే వేయరు. దీని మీద కూర్చుంటే బందోబస్తు కనబడుతుందా లేదా అని చెప్పేసి. అండ్ మీరు చూసినట్లయితే దొరకవచ్చిన అర్రా పోతలేదేందప్పా నేను చూస్తాను. అయ్యో భలే పోతుంది, పర్ఫెక్ట్ అనిపిస్తుంది. దీంట్లో మనకు బ్యాక్ సైడ్ ఇచ్చిన షాక్ అబ్జర్వర్ ఏదైతే ఉందో అది భలే ఎగురుతుంది ఇట్లా ఇట్లా.
నేను ఒక్కనే పోతే నాకు కిక్ అనిపించలేదు. సో ఎక్స్ట్రీమ్ టెస్ట్ అన్నప్పుడు అది ఎక్స్ట్రీమ్ లెవెల్నే ఉండాలి కాబట్టి కమాన్. టోటల్గా మన టీం మొత్తం 5గురం అయితే ఇప్పుడు బండి మీకు ఎక్కినాము. సో బైక్ని డ్రైవ్ చేస్తున్నా, నా కాళ్ళు అయితే కింద లేవు, మన వాళ్ళే ఆపుతారు. చూద్దాం ఇది వర్క్ అయితే అసలు గుంజుతుందా లేదా అని చెప్పేసి. పోతుంది రే. It never was like this before. We've been wearing out our loving like a pair of favorite jeans. బర్రె భయపడుతున్నావు. Stitching up the patches. You know we're only pretending, we're only weak and lonely, and I think we both know it. Why can't we face it? Keep on paper chasing. 5గురిని ఎక్కించుకొని కూడా గాయ్స్ పర్ఫెక్ట్గా ఇదైతే మీరు చూడొచ్చు, అది గడపైకి ఎక్కింది. అండ్ మేము వెహికల్ కొన్నాం కదా, ఇది వచ్చేసి దీనికి ఏం కాదా అంటే పంక్చర్ మా అయితే ఒకవేళ ముందులో పోతే టైర్ పంక్చర్ అవుతుంది ఖచ్చితంగా. కానీ 5గురికి భలే వర్కౌట్ అవుతుంది. డింపియాన్ని వచ్చేసి ఇంతకుముందు సైడ్ పట్టుకున్నారు కదా మన వాళ్ళు, ఇప్పుడైతే ముంగడి పంపించేసినాం. పోతున్నారు రే, గట్టిగా పట్టుకోరే. Why can't we face it? We keep on paper chasing all these made up reasons. You're the only one for me. My heart is wasted. We keep on paper chasing, acting pretty smart when we are growing up. మంచిగానే వర్క్ అయితే అయింది గాయస్. ఒక్కరిని నడిపించిన, అంతేకాకుండా మన వాళ్ళని టీం మొత్తం ఎక్కినా కానీ పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ టెస్ట్. Wish I could say I was finally over you, but that's not the truth. Always keep falling in love again. The fuck's wrong? సర్కస్లలో ఆడ ఈడ దింపుతారు కదా, సేమ్ టు సేమ్. ఇగో సర్కస్ బైక్. Too lonely to be done. I'ma drink at this place. Yeah. Why am I the only one who's left in the rain with nobody to... సో చూస్తారు కదా గాయస్, మన ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసి నార్మల్గా వేరే వాటిలాగా రోడ్డు మీదనే కాదు, మనం పొలాలల్లో వాగులల్లో ఈ గుంటాలలో దింపినా సరే ఎక్సలెంట్ అయితే వర్క్ అవుతుంది అన్నమాట, ప్రాపర్గా పోతుంది. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి ఏంటి అంటే అక్కడ సైడ్ మీరు చూడొచ్చు, ఆ కొండ ఏదైతే ఉందో అది ఎక్కిస్తున్నాం ఈ బొందలకేని. కాకపోతే ఈ టెస్ట్ స్టార్ట్ చేయకముందుకే అక్కడిది కుక్కలు అంటున్నాయి. ఒరే మంచిగా పట్టుకోరు కింద పడ్డట్టుంటే. 1 2 3. పట్ర 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 పవర్ సరిపోతలేదురా. మన బైక్ వచ్చేసి గాయస్ దీంట్లో అంత పవర్ అయితే జనరేట్ అవుతలేదు, ఆ గడ్డ పైకి ఎక్కలేదు. ఇది నార్మల్గా మనం ఇక్కడ దింపినాం అనుకో, సర్కస్లో ఆడ దింపుతారు కదా, అట్లా మాపోతుంది. కాకపోతే అది ఎక్కలేదు. సో నార్మల్గా ఎక్కితేనైతే గాయస్ ఎక్కలేదు, దీనికి కొద్దిగా మోషన్ అవసరం ఉంది నాకు తెలిసి. పైనకేని చక్కగా వచ్చి స్పీడ్గా దాని పైకి ఎక్కిద్దాం, చూద్దాం ఎక్కుతా లేదా అని. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ సార్ వచ్చేసి ఎక్కలేదు, బట్ మోషన్ మీద మనం అక్కడి నుంచి పైనకి వచ్చినాం కదా, పర్ఫెక్ట్ ఎక్కింది. సార్ మీరు అర్థం చేసుకోరు, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసి అంత దూరం నుంచి వచ్చి ఇంత హైట్ కూడా మీరు ఎక్కగలుగుతుందంటే దీని పవర్ ఏదైతే ఉందో దాని గురించి అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్. ఇది ఇంత ఈజీగా మనకి ఇంత పెద్ద హైట్కి ఎక్కింది కాబట్టి దీని పవర్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దీని పవర్ ఏదైతే ఉందో గాయస్ అది వచ్చేసి మనకు 3000 వాట్ వచ్చేసి మనకు మోటార్ పవర్ అవుతుందన్నమాట. అంతేకాకుండా 6000 వాట్ ఏదైతే ఉందో అది మనకు
పీక్ పవర్ దీంట్లో నుంచి అయితే జనరేట్ కావడం జరుగుతుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి దీన్ని 85 kmph. మనం అది కూడా ఆన్ రోడ్ మనం టెస్ట్ అయితే వేయబోతున్నాము. యాక్చువల్లీ ఇది 85 కిలోమీటర్స్ వెళ్తుందా లేదా అని మన రాయల్ ఎన్ఫీల్డ్కు దీనికి టెస్ట్ అయితే పెట్టబోతున్నాం. ఇది ఎంతైతే హైట్ ఎక్కిందో ఇది ఈవీ వెహికల్ ఎలక్ట్రిక్ బైక్ అయినా సరే మన రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఎక్కుదో ఇంత హైట్కు. బట్ ఇది వచ్చేసి ఆరామ్స్ ఎక్కగలిగింది, ఎందుకంటే అది వెయిట్ బాగుంటుంది కదా, కష్టమే నాకు తెలిసి. దాన్ని ఆపడం కూడా కష్టమే, ఇది అల్కా ఉంది ఆరామ్స్ ఎక్కింది పైనకు. అండ్ ఇంతగానం మేము దీన్ని ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేస్తున్నాం కదా, ఒకవేళ మోటార్ ఖరాబ్ అయినా లేదా మనకు ఈ కంట్రోల్ ఏదైతే ఉందో ఇది ఖరాబ్ అవుతుంది కావచ్చు అండ్ బ్యాటరీ ఖరాబ్ అవుతుంది కావచ్చు అని మీకు అందరికీ డౌట్ వస్తుంది కావచ్చు. దానికోసం మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు మోటార్ అండ్ కంట్రోలర్ పైన 3 years వారంటీ వస్తుంది, బ్యాటరీ పైన 4 years వారంటీ అయితే వస్తుంది అనమాట. ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే ఈ వెహికల్ కొనాలని డిసైడ్ అయితే అయినా. నేను ఇంతకుముందుకు మీకు లైట్ వెయిట్ అని చెప్పినా కదా, 2 persons కలిసి దీన్ని లావట్టగలుగుతారా లేదా అనేది చూద్దాం. పట్టుర్రా ఇద్దరికి అరే ఒక్కరికి లేవదంట అజింగా. లెట్స్ ట్రై. అరే అవ జిమ్ పోతున్నాం, పెద్ద కథనే. 1 2 3. ఒక్కడు కూడా ఆరాంశ దీన్ని లేపొచ్చానని దిగబడ్డా అంటే మంచిగా లేస్తుంది. ఇప్పటికీ 3 ఎక్స్ట్రీమ్ టెస్ట్లు అయితే గైస్ కడకు వచ్చినాయి. ఇప్పుడు 4th ఎక్స్ట్రీమ్ టెస్ట్ అది ఏంటి అంటే మన వాళ్ళు ఇద్దరు 0 కట్ కొట్టుట్లా ఎక్స్పర్ట్స్ అనమాట. పెట్రోల్ బైక్ని అయితే మొత్తం గిర్రా దింపుతారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బైక్తో కూడా 0 కట్ పాసిబులా కాదా, ఇది వచ్చేసి తిరుగుతుందా లేదా అని చూద్దాం. లెట్స్ గో. 2 3. ఓకే 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 మంచిగా ట్రై చేసిండు. 0 కట్ కూడా వర్క్ అవుతుంది. ఇది పెట్రోల్ బైక్ అయినట్లయితే గైస్ పర్ఫెక్ట్గా తిరుగుతుంది 0 కట్. బట్ ఇది ఎలక్ట్రిక్ బైక్ అయినా సరే మీరు చూస్తురుగా ఎంత పర్ఫెక్ట్ వస్తుందో. మళ్ళీ ట్రై. మేము ఈ 0 కట్ కావచ్చు ఇవన్నీ ఎక్స్ట్రీమ్ టెస్ట్లు కావచ్చు ఎందుకు చేస్తున్నాము అని అంటే మేము సెలెక్ట్ చేసుకున్న ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి అన్నిటికంటే పర్ఫెక్ట్ పెట్రోల్ బైక్స్ ఏవైతే ఉన్నాయో వాటి కండిషన్కి వాటి పవర్కు ఈక్వల్గా మ్యాచ్ అయితే జరుగుర్రా, అది కలవడరా, ఈక్వల్గా మ్యాచ్ అవుతుంది అని మీకు చూపిద్దామనే సో ఈ టెస్ట్లన్నీ చేస్తున్నాము. 0 కట్ స్టార్టింగ్లో దీనికి కొట్టరాలే, అది రాక కాదు. బట్ నెక్స్ట్ టైం మీరు చూసిగా పర్ఫెక్ట్ అయితే వచ్చింది, నెక్స్ట్ లెవెల్ వర్క్ అయింది. ఇప్పటిదాకా మనం చేసిన ఎక్స్పెరిమెంట్ చూసిరు కదా, ఇప్పుడు వచ్చేసి ఇంకో క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ టెస్ట్. అదేంటి అంటే మీరు ఇక్కడ బ్యాక్ సైడ్లో చూడవచ్చు మొత్తం చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల మధ్యలోకైతే గాయస్ దీని అయితే డ్రైవ్ చేస్తున్నాం. చూద్దాం పోతా లేదా అని చెప్పేసి. రెడీయా? దింపియా అడ్వెంచర్ ఎట్లున్నదిరా కడగా? సో చూసిరు కదా గాయస్, ఇప్పుడు మనం చేసిన ఎక్స్ట్రీమ్ టెస్ట్ ఏదైతే ఉందో చెట్లలో నుంచి వాగులో నుంచి అది కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయితే అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ టెస్ట్కి అయితే లెట్స్ గో.
ఇక్కడ మీరు చూడొచ్చు ఒక గడ్డ అవుతుంది కదా, దాని మీద బండిని ఎగిరిస్తున్నాము. సో అది చూద్దాం వర్క్ అవుతా లేదా అని అయితే చూద్దాం. సో సేఫ్టీ ఈజ్ ఫస్ట్ కాబట్టి ఇద్దరం హెల్మెట్స్ అయితే యూజ్ చేస్తున్నాము. అండ్ ఐఎస్ఐ అప్రూవ్డ్ హెల్మెట్స్ గుర్తుపెట్టుకోర్రి. డింపి ఆ గట్టిగా పట్టుకో. నువ్వు ఎక్కకపోయినా జింగా మీరు ఇద్దరుగా. కిర్రాక్ అయింది. ఎగిరింది వచ్చిందారా అబ్బాయి నా కళ్ళ పక్కని మొత్తం సుక్కలు 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 తిరుగుతున్నాయి నెత్తి చుట్టూ. ఎగిరి పీకినా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ వదుతుంది అయింది. వెహికల్ డ్యామేజ్ అయింది కదా, మళ్ళీ శరీరం ఎరుగుతుంది. మీరు చూసినట్లయితే ఫ్రంట్ది బ్రేక్ అది వచ్చేసి విరిగిపోవడం జరిగింది. ఆ తర్వాత అద్దం కూడా విరిగిపోయింది. బట్ ఏదేమైనా డింపి ఎట్లా అనిపించింది ఎగిరిపోతుంటే? అయినా మీకెళ్ళిపోయిందా? కళ కనిపించింది. ఇంకా ఈడ పడకుండా పోయా పొలంలో పడితే భలే ఉంటుండే. గైస్ మన పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ది పీస్పోర్ట్ వెహికల్ ఏదైతే ఉందో బైక్, ఇది వచ్చేసి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఈవెన్ మనం రాయల్ ఎన్ఫీల్డ్ మన స్పెండర్ బైక్తో చేయలేని, పల్సర్ బైక్తో చేయలేని ఎక్స్పెరిమెంట్లు కూడా దీంతో అయితే చేసినాం. చాలా క్రేజీ అనిపించింది. ప్రతి దాంట్లో మేము ఇప్పటి వరకు ఏదైతే టెస్ట్ చేసినామో ప్రతి దాంట్లో కూడా వర్క్ అయింది. ఇలా ఫెయిల్ అంటే అనిపించిందా? ఎలా ఫెయిల్ కాలే? ఎలా ఫెయిల్ అయింది అంటే మా చెయ్యో కాలే ఇరగొట్టు ఇట్లా ఫెయిల్ అయింది అంతే. అంతా హైట్ ఎగిరి దింపాడు గాల్లో అని కూడా వేయి పడ్డాడు. దెబ్బలు తాకినాయి బాగానే. మొత్తం చెయ్యి అంతా కొట్టుకపోయింది. ఈ చెయ్యి కొట్టుకపోయింది, ఈ చెయ్యి నీకు తాకినారా? తాకలే కదా. నేను సమ్ ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే ఏం కాకపోతుండే కావచ్చు, హాఫ్ హ్యాండ్స్ వేసుకునే సరికి కావచ్చు, మొత్తం చేలు మొత్తం కొట్టుకపోయినాయి. ఇది వచ్చేసి గైస్ పార్ట్ 1. పార్ట్ 1లో మా మైండ్లో ఏవైతే ఎక్స్ట్రీమ్ టెస్ట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈ బైక్తో అయితే మేము షూట్ చేసినాము. చాలా క్రేజీగా వచ్చినాయి. అండ్ పార్ట్ 2లో మీ మైండ్లో ఏవైతే ఎక్స్ట్రీమ్ టెస్ట్లు ఉన్నాయో అవన్నీ కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా అవన్నిటిని వీడియో రూపంలో క్రియేట్ చేసి ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తా. దాంతోపాటుగా ఈ బైక్ కాస్ట్ ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే పార్ట్ 2లో రివీల్ అయితే చేస్తా. అండ్ ఒకవేళ పార్ట్ 1 పైన మీరు 15K లైక్స్ ఒకే రోజులో కంప్లీట్ చేసారు అనుకోండి, రేపే పార్ట్ 2 అయితే వస్తుంది. ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేసేయండి. ఈ బైక్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మీరు కావాలంటే చెక్అవుట్ అయితే చేయండి. ఈవెన్ ఎవరైనా బై చేయాలనుకుంటే దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ప్రైస్ వచ్చేసి పార్ట్ 2లో రివీల్ చేస్తా అన్నా కదా, మీరు ఎంత అనుకుంటుర్రో కామెంట్ అయితే వేయరు ఖచ్చితంగా. సో ఇది గైస్ పార్ట్ 1. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.